ఇక త్వరలో మెగా డిఎస్సి టీచర్ల ప్రమోషన్లు బదిలీలపై తేల్చండి. ప్రతి గ్రామంలోనూ సర్కారు స్కూలు ఉండాల్సిందే. మూసేసిన బడులన్నీ తెరిపించాల్సిందే. ప్రైవేటు యూనివర్సిటీల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తాం. అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేస్తాం. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. విద్యాశాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే ఇన్ని రోజుల పాటు విద్యార్థి సంఘాలు చేసినటువంటి పోరాటము, ప్రజా సంఘాలు చేసినటువంటి పోరాటం, ముఖ్యంగా దళిత బహుజన సంఘాలు చేసినటువంటి పోరాటం, ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా రిజర్వేషన్లు తీసుకురావాలని చెప్పేసి చేసినటువంటి పోరాటానికి మరి రేవంత్ రెడ్డి మాటలకే పరిమితం చేస్తారా, తప్పకుండా అమలు చేస్తారని కూడా చూడాలి. మరి ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కోట సీనన్న లాంటి వాళ్ళు కానీ, లేదంటే బాలలక్ష్మి లాంటి వాళ్ళు కానీ, దుర్గం భాస్కర్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి విద్యార్థి నిర్ణయాలకు సంబంధించిన విషయంలో, లేదంటే స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలకు సంబంధించిన విషయంలో మాత్రం ముందుండి ఇలాంటి సలహాలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారితో ప్రజాపాలన కాబట్టి ప్రజాపాలన ఏ విధంగా ఉన్నో చూపించాల్సిన అవసరం కూడా ఉంది. మరి అట్లాంటి విషయంలో ప్రతి గ్రామంలో సర్కారు బడి ఉండాల్సింది, దాన్ని తప్పకుండా మెరుగుపరచాల్సిందే. పాత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసిపోయినటువంటి వేలాది పాఠశాలను మళ్ళీ తిరిగి ఓపెన్ చేయించండి. ఆ స్కూళ్ళలో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేయండి. ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా రిజర్వేషన్ పెట్టండి. రిజర్వేషన్ ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరుతాయని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. విద్యాశాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే నెలలో మరో 2 గ్యారంటీల అమలు. ఏది ఏమైనా త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెక్రటేరియట్లోని శనివారం విద్యాశాఖపై రివ్యూ నిర్వహించిన సీఎం అనేక అంశాలపై సూచనలు చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ బడి లేని గ్రామం రాష్ట్రంలో ఎక్కడా ఉండద్దని స్పష్టం చేశారు. విద్యార్థులు లేరని నెపంతో గత ప్రభుత్వంలో మూసివేసిన పాఠశాలను తిరిగి తెరిపించాలని అధికారులను ఆదేశించారు. ఎంత తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలను నడిపించాల్సిందేనని నొక్కి చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీలోనూ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కావాల్సిందేనని, అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేయాల్సిందే. రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు తప్పకుండా ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లు పెట్టి మరీ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి. వీలైతే బీసీలో కూడా తప్పకుండా అందులో రిజర్వేషన్ కల్పించడానికి ప్రయత్నం చేయాలి. మరి ప్రైవేట్ యూనివర్సిటీని రద్దు చేయాలని చెప్పేసి ఇన్ని రోజులు పోరాటం చేసినాం. రద్దు చేస్తారా, లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అందులో రిజర్వేషన్ వాటా కల్పిస్తారా అని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో మరి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా కనబడతా ఉన్నారు. మరి లింబాద్రి సార్ వాళ్ళందరూ ఉన్నట్టుగా కనబడుతుంది. ఏది ఏమైనా కూడా మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం త్వరలో మెగా డిఎస్సి. ఇన్ని రోజుల పాటు డిఎస్సి అంటే మాకు మామూలు డిఎస్సి కావద్దు, మెగా డిఎస్సి కావాలని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలు చేసినటువంటి పరిస్థితి వచ్చినాం. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరి మాకు మెగా డిఎస్సి కావాలని చెప్పేసి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి కూడా చూసినాం. దాంట్లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మెగా డిఎస్సిని ప్రకటిస్తామని చెప్పేసి అంటుంది. మరి ఈ త్వరలో అనే పదం అయితే 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాము. మరి కేసీఆర్ ప్రభుత్వంలో త్వరలో 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 అని చెప్పేసి విని 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 డిఎస్సి అభ్యర్థులు దాదాపుగా విసిగిపోయారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా త్వరలో అంటుంది. ఆ త్వరలో కాకుండా జనవరి 3 తారీఖు, జనవరి 10 తారీఖు, లేదంటే ఫిబ్రవరి, మార్చో అని చెప్పేసి చెప్తే బాగుంటుంది. జాబ్ క్యాలెండర్ పెట్టి ఇట్లా డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కానీ, ముఖ్యంగా ఈ డిఎస్సికి ముందు ప్రమోషన్లకు సంబంధించిన విషయంలో కూడా ఆ ప్రమోషన్లు కూడా వెంటనే కొనసాగాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇది జరిగితే మాత్రం ఎలక్షన్స్ ముందే నోటిఫికేషన్ వస్తే మాత్రం తప్పకుండా అది రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి పేరు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇకపోతే గోల్డ్ ఏటీఎం గోల్మాల్, క్రెడిట్ కార్డు నుంచి 70,000 డెబిట్, ఎంతకు బయటకు రాని బంగారం. ఆందోళనలో బాధితుడు, అమీర్పేటలో ఘటన. దిశ టీవీతో మాట్లాడుతున్న బాధితుడు. ఏది ఏమైనా నిన్న అమీర్పేటకు సంబంధించినటువంటి విషయంలో అమీర్పేట గోల్డ్ సెంటర్ అంటే మన గోల్డ్ ఏటీఎం సెంటర్లో ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో గోల్డ్ ఏటీఎం సెంటర్లు పెట్టింది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అమీర్పేటలో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎం ఏదైతే ఉందో ఆ గోల్డ్ ఏటీఎం సంబంధించిన విషయంలో ఒక ఆయన డబ్బులు వేసిన తర్వాత అందులోకి వెళ్ళి బంగారం రాలేదట. మరి క్రెడిట్ కార్డు నుంచి 70,000 డెబిట్ అయినాయి, ఎంతకు బయటికి రాని బంగారం. ఆందోళనలో కొనుగోలుదారు. సిక్కా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎం కస్టమర్లకు పట్టపగలి చుప్పలు చూపిస్తుంది. డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా ఎనీ టైం బంగారు, వెండి నాణాలను విత్డ్రా చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వినియోగదారులు తమకు కావాల్సిన పరిమాణంలో గోల్డ్ కాయిన్ సెలెక్ట్ చేసుకుని అందుకు సంబంధించిన పేమెంట్ను క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డులు యూపీఐ పేమెంట్ల రూపంలో చెల్లించి గోల్డ్ పొందాలని నిర్వాహకులు వెల్లడించారు. అయితే తాజాగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైన గోల్డ్ ఏటీఎం మిషన్ను వినియోగదారులను కలవరపెడుతుంది. కృష్ణమూర్తి అనే కొనుగోలుదారుడు గోల్డ్ కాయిన్ తీసుకునేందుకు ఏటీఎం వద్దకు వెళ్ళాడు. 10 గ్రాముల బంగారం కొనుగోలు చేసేందుకు గాను తన క్రెడిట్ కార్డు ద్వారా 70,000 పేమెంట్ చేయగా మిషన్ నుంచి లావాదేవీ సక్సెస్ అయినట్లుగా రిసిప్ట్ కూడా వచ్చింది. కానీ 10 గ్రాముల గోల్డ్ కాయిన్ మాత్రం బయటకు రాలేదు. దీంతో అక్కడ ఉన్న గోల్డ్ ఏటీఎం నిర్వాహకుల కస్టమర్లను
కస్టమర్ రిసిప్ట్ను తన మొబైల్లో ఫోటో తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ క్రమంలో వినియోగదారుడు కృష్ణమూర్తి ఏటీఎం సంస్థ నిర్వాహకులు వచ్చేంత వరకు అక్కడే ఉంటానని, తన డబ్బు తిరిగి వచ్చేంత వరకు వెయిట్ చేస్తారని తెలిపాడు. కార్డుతో పేమెంట్ చేసా, గోల్డ్ రాలేదు. నేను 10 గ్రాముల గోల్డ్ కాయిన్ తీసుకునేందుకు వచ్చా, కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నా క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసా, గోల్డ్ కాయిన్ రాగానే సంబంధిత సిబ్బందిని అడిగితే వారు ప్రకాష్ నగర్లోని హెడ్ ఆఫీస్కి రమ్మంటున్నారు. నేను మాత్రం అక్కడికి వెళ్ళను, వారే ఇక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించాలి, అప్పటి వరకు ఇక్కడే ఉంటానని చెప్పేసి కృష్ణమూర్తి అనే ఆ వ్యక్తి చెప్తాను. ఏది ఏమైనా గోల్డ్ కాయిన్కి సంబంధించిన విషయంలో ఆ గోల్డ్ ఏటీఎంలో పెట్టినటువంటి సంస్థ క్లియర్గా అక్కడ ఏమన్నా ఇబ్బందులు కలిగేది ఉంటే వాళ్ళకు అంటే నిర్వాహకులే వచ్చి వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అవసరమైతే అక్కడ జరిగినటువంటి తప్పిదం ఏముంది దానికి సంబంధించిన కంప్లైంట్ తీసుకొని అవసరమైతే అందులో వాళ్ళు చెప్తే అంటే కృష్ణమూర్తి గారు చెప్తున్నది నిజమే అయితే దానికి సంబంధించిన 10 గ్రాముల గోల్డ్ మేము ఈ సమయంలో తిరిగి చెల్లిస్తాం. ఈరోజు ఏటీఎంలో కూడా ఒక్కొక్కసారి డబ్బులు డ్రా చేసుకుందామంటే డబ్బులు సరైన సమయానికి రాకపోతే అంటే మనకు డబ్బులు కట్ అయినా కూడా డబ్బులు రాకపోతే మళ్ళీ 24 గంటలు లేదంటే 48 గంటలు లేదంటే 7 వర్కింగ్ డేస్లో తప్పకుండా మళ్ళీ తిరిగి మన అకౌంట్లో జమ అయ్యేటువంటి అవకాశాలు కనబడతాయి. మరి అట్లాంటిది ఈరోజు మీరు ఆఫీస్కి వచ్చి కలవాలి, ముందే చెప్పాలి కదా. మరి ఒక్కొక్కసారి గోల్డ్ బయటికి రాదండి, గోల్డ్ బయటికి రాకపోతే మీరు అందరూ వచ్చి ఆఫీస్కి వచ్చి కలవాలి, ఆఫీస్కి వచ్చి కలిసేది మేము తిత్తం లేకపోతే లేదు అని చెప్పేసి ముందే ఆడ బోర్డు పెట్టండి. మీరేమో అసలు మొత్తం ప్రపంచంలోనే ఎక్కలేని విధంగా మనం తయారు చేస్తున్నాం. ఈ గోల్డ్ ఏటీఎంలు గొప్పగా తయారైతే గొప్పగా ఉంటే రానున్న రోజుల్లో మొత్తం గోల్డ్ ఏటీఎంలు హవా నడుస్తుంది అని చెప్పేసి ప్రారంభం అప్పుడు మస్తు చెప్తారు. తర్వాత దానిలో సమస్య వచ్చిందని అంటే మాత్రం అక్కడ నుండి అక్కడ పనిచేసేటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడ నుండి ఫోటో తీసుకుని జింప్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. పోలీస్ అధికారులు కూడా దానికి సంబంధించిన విషయంలో ఎవరు ఆ గోల్డ్ ఏటీఎం నిర్వాహకులు ఎవరైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఇప్పుడు ఆయనకు కృష్ణమూర్తి గారి కంటే కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి అట్లా చేసిండు, లేదంటే కొద్దిగా అవగాహన లేనటువంటి పరిస్థితి ఏంది, ఎక్కడ కంప్లైంట్ చేయాలో తెలియకపోతే ఏం చేయాలో తెలియకపోతే వాళ్ళు అక్కడనే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. డబ్బులు లేక గోల్డ్ లేక వాళ్ళు వెళ్ళిపోతే ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే